ఉగ్ర నరసింహ స్వామి లాగా ఎన్ని షేడ్లు చూపించాడనా నిజంగా. అల్లరి నరేష్ సూపర్ నిజంగా. ఏంటది పర్ఫార్మెన్స్, ఆ యాక్షన్ ఏంది హైలైట్ నిజంగా. నువ్వనా అల్లరి నరేష్ కాదు, రాసుకోండి ఆల్రౌండర్ నరేష్ ఇంకా నుంచి అన్న. నిజంగా ఏంటో యాక్షన్ సీక్వెన్స్లకి మనకు ఫైట్లు చేయాలంటే కండలు పెంచాలి, సిక్స్ ప్యాక్లు పెంచాలి. వద్దు, అవసరం లేదు. కళ్ళతో కోపం చూపించి రౌడీలతో కొట్టారు చూసావా. నిజంగా యాక్టింగ్ ఉంటే చాలు అని మళ్ళీ ప్రూవ్ చేశాడు నిజంగా అల్లరి నరేష్. హ్యాట్స్ ఆఫ్. నిజంగా మంచి పాయింట్ ఉంది సినిమాలో, సస్పెన్స్ పాయింట్, థ్రిల్లింగ్ పాయింట్ ఉంది. జనాల్ని 2 hours కూర్చోబెట్టగలిగే స్టోరీ ఇది, సత్తా ఉన్న స్టోరీ నిజంగా. డైరెక్టర్ హీరో ఆల్రెడీ ఒక సినిమా చూసాం, ఇది రెండో కాంబినేషన్. వీళ్ళు ఎన్ని కాంబినేషన్లు తీసినా మళ్ళీ చూస్తాం. నిజంగా మంచి కాన్సెప్ట్తోనే వస్తున్నారు. సూపర్ మూవీ. బుర్రపాడు నరాలు కట్ అయిపోతాయంటారు, ఏంటో సినిమాలు తెలిసింది మనకు. యాక్సిడెంట్ అయింది, బుర్ర పాడైపోయి నరాలు కట్ అయిపోయినాయి అల్లరి నరేష్కి. తర్వాత నుంచి అతని పర్ఫార్మెన్స్ నిజంగా మైండ్ బ్లాక్ నా. నిజంగా సూపర్ మూవీ. నిజంగా ఎక్సలెంట్ యాక్షన్ సీక్వెన్స్లో సూపర్ మూవీ. బ్రో ఉగ్రం ఇచ్చి పడేశాడన్న. ఉగ్రం మామూలు ఉగ్రం కాదు అది. ఆయన ఇన్ని రోజులు లోపల దాచుకున్నది మొత్తం చూపించేశాడు. ఏంటి అందరూ అల్లరి నరేష్ అంటే కమెడియన్ లేదా కామెడీ స్టార్ అనుకుంటాం, కానీ ఆయన కూడా ఆల్రౌండర్ భయ్యా. ఈ సినిమాలో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఉగ్రం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనుకున్నాను, కానీ ఆయన సినిమా ఓవర్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం చూపించేశాడు. ఆయనకున్న కోపం మొత్తం. ఉగ్రం అంటే కోపమే కదా, ఆ కోపాన్ని ఈ సినిమాలో చూపించాడన్న. ఇచ్చి పడేశాడు, ఎక్కడ తగ్గలేదు. ఈ సినిమాలో స్టార్టింగ్లో కొంచెం లవ్ స్టోరీ అది కొంచెం రొటీన్గా అనిపించినా కూడా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎత్తి పడేశాడన్న. ఎక్కడ తగ్గలేదు అసలు. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్న, ఎవరికి క్వశ్చన్ చేసే రైటే ఇవ్వలేదు ఆయన. ఎక్కడ అరే ఏంట్రా అనుకునే లోపల ఇచ్చి పడేశాడు అసలు. యాక్టింగ్లో కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏవి తగ్గలేదన్న అసలు. ఆయన డైలాగులు కానీ ఆ ఫైట్లు కానీ చూస్తుంటే రెగ్యులర్ హీరో ఒక మాస్ హీరో చేసే ఎలా ఉంటుందో అలా ఉందన్న. ఒక 2 సీన్లు ఉన్నాయి సినిమాలో పిచ్చెక్కిచ్చేసే సీన్లు, ఆయన ఫైట్లు. ఆ సీన్లో కూడా మ్యూజిక్, ఆ బీజిఎమ్స్కి పిచ్చెక్కి మీగే ఇదేమంటారు తల తిరిగిపోద్ది అలా ఉన్నాయన్న ఫైట్స్. పిచ్చిగా ఉంది. ఇందులో ఒక పాప యాక్ట్ చేశారన్న, చిన్న పాప, క్యూట్ స్మైల్తో చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ ఇంకొంచెం ఏదైనా పెట్టుంటే బాగుండేది అనిపించింది నాకైతే. చాలా స్లోగా కొంచెమే ఉండడం కొంచెం ఇది అనిపించింది. స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ అయినా కూడా ఎండింగ్కి ఇచ్చి పడేశాడు అన్న సినిమా. థియేటర్ అన్న 5కి 3 అన్న. చాలా బాగుంది, థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. ఉగ్రం సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫర్ అన్న అల్లరి నరేష్ గారికి అయితే. ఎందుకంటే చాలా లుక్కులు అయితే చూసాం కితకితలు, కానీ ప్రతి సినిమాలో కామెడీ. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ ఫైట్స్ ఏంటన్నా నిజంగా దండం పెట్టచ్చు, అంత బాగున్నది. ఫైట్స్ అయితే ఏమి ఎక్కడ ఏ సినిమాలో చూడలేదు. ఫైట్ మాస్టర్స్ అయితే అలా చూపించారు. ఫస్ట్ అయితే నిజంగా ఆ సీన్ ఉంటుంది కదా వీళ్ళ ఇద్దరి మధ్యలోని, హీరోయిన్కి పెళ్ళి అయిపోద్ది, ఇంకా అక్కడ ఉండిపోద్దేమనుకున్నాం. కానీ తీరా చూసిన తర్వాత తాళ్ళు తెంచుకుని మళ్ళీ వచ్చా చూసా, అదైతే హైలైట్ సీన్ అన్న. అదైతే అద్దరిపోయింది. మళ్ళీ ఇంటర్వ్యూల కటింగ్ అయితే ఉంటుంది నిజంగా. ఒక్కొక్కరికి ఏ సినిమాలో చూసుండవు అంత బాగున్నది ఉగ్రం సినిమా అయితే. ఈ ఫైట్ సీన్స్ కానీ మెయిన్ అయితే ఫైట్ అన్న. అల్లరి నరేష్ అన్నని ఇందులో చెప్పడం కానీ, ఇందులోని పోలీస్ గెటప్లో చూడడం కానీ ప్రతి దాంట్లోనే చాలా బాగున్నది. మెయిన్ అయితే హీరోయిన్కి మధ్యలో కెమిస్ట్రీ. మళ్ళీ చిన్న పాప అలా కూతురు ఏమి చేసిందన్న, ఆ డైలాగులు ఏంటో డైరెక్టర్ గారికి అసలు ఈ థాట్ అసలు ఎలా వచ్చిందన్నది నాకైతే అర్థం అలా. ఆ చిన్న మాటలు, క్యూట్ మాటలతో మన అందరినీ చాలా అల్లరించింది ఆ పాప అయితే. మామూలుగా లేదన్న. ఏం చెప్పాలన్న, ఉగ్రం సినిమాతో ఏ సినిమాకి పోల్చకండి. చాలామంది చాలా సినిమాలతో పోలుస్తున్నారు, ఏ సినిమాతో పోల్చలేని సినిమా ఉగ్రం సినిమా. రేటింగ్ అంటారా, దాని అమ్మ ఎంత పెట్టినా సరే దాన్ని ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు రేటింగ్కి, ఒక మాటలో చెప్పొచ్చు. చాలా బాగున్నది, నాకైతే నచ్చింది, అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లరి నరేష్ని ఈ లుక్లో ఎప్పుడు చూడలేదు కాబట్టి ప్రతి ఒక్కరు నచ్చుద్ది అన్న. సూపర్ నా ఉగ్రం మూవీ చాలా బాగుంది భయ్య. అందరు నాందితో కంపేర్ చేస్తున్నారు, నాందిని మించింది మూవీ అయితే. అండ్ ఉగ్రంలో ఆయన చివరిదాకా కూడా ఉగ్రంగానే ఉన్నారు, అది మనం చూడొచ్చు మన మూవీలో. అండ్ యాక్షన్ సీన్స్ హైలైట్. దీనికి ఫైటింగ్, హిజ్రా ఫైటింగ్ సీన్ ఉంటుంది, ఒకటి లైట్ సీన్ ఉంటుంది, లైటింగ్తో ఫైటింగ్ ఉంటుంది అడవిలో. అది ఈ 2 మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి మనం. అండ్ సాంగ్స్ కూడా ఎక్కడ మనకు బోర్ కొట్టలేదు, ఎక్కడ కావాలో అక్కడే పెట్టారు, కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మనకి బోర్ అనిపించేలా చేయలేదు. చాలా బాగుంది భయ్య మూవీ అయితే. అండ్ ఓవరాల్గా మూవీ అల్లరి నరేష్ గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది ఈ మూవీలో. వేరే మూవీస్ కంపేర్ చేయడానికి అసలు ఛాన్స్ కూడా లేదు దీంట్లో. అండ్ ఎక్కడ బోర్ అనిపించలేదు భయ్య. 5 out of 5 భయ్య ఈ మూవీకి అయితే నా రేటింగ్. థ్యాంక్ యూ.